ముందుగా ఆదిలాబాద్ లోకల్ న్యూస్ ఛానల్ గారికి ఎంఆర్పిఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ పక్షాన గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పక్షాన హృదయపూర్వకంగా నమస్కారములు. మీరు కులం కోసం మీరు అధ్యక్షుడిగా ఏం చేస్తారు? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులుగా మా దండోర ఉద్యమ నేపథ్యమైనటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనే లక్ష్యంగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో మొదలైనటువంటి ఈ దండోర ఉద్యమంలో పనిచేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్లను సమాన ప్రతిపాదికన ఏబిసిడి కేటగిరీషన్గా చేయాలనే ప్రధానమైన డిమాండ్తో మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈ ఉద్యమంలో కొనసాగుతూ ఇప్పటి వరకు రావడం జరిగింది. సంఘంలోని సభ్యులు కోరుకునేది ఏంటి? దానికోసం మీరు ఎలాంటి ప్రణాళిక వేసుకుంటున్నారు? ఎంఆర్పిఎస్ ఉద్యమము 30 సంవత్సరాలుగా అలుపెరగకుండా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం చేస్తున్న ఈ పోరాటంలో ఈ యొక్క ఉద్యమంలో అనేక మంది పాల్గొని అనేక మంది ఈ ఉద్యమంలో కష్టపడి తమ జీవితాలను కూడా ఇందులో ప్రణంగా పెట్టి పోరాటం చేసినటువంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు చదువుకుంటున్నటువంటి యువతరానికి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మండల స్థాయి నాయకులైనా గ్రామ స్థాయి నాయకులైనా జిల్లా స్థాయి నాయకులైనా వాళ్ళ యొక్క అభిప్రాయాలను సూచనలు పరిగణనలు తీసుకొని ముందుకు తీసుకుపోతూ సంఘాన్ని పటిష్టం చేసుకొని సమస్యల పరిష్కారానికి ముందుకెళ్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై మాదిగల కార్యాచరణ ఏంటి? ఎస్సీల వర్గీకరణపై గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈ 3 దశాబ్దాలుగా జరిగిన పోరాటంలో ఇప్పుడు ప్రభుత్వాలను వేసినటువంటి కమిషన్లు నివేదికలు అనుకూలంగా ఇచ్చినాయి. గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు పుట్టక ముందే లోకూర్ కమిషన్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చెప్పింది. అలాగే మళ్ళీ 94లో ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత జస్టిస్ రామచంద్రరాజు కమిషను వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2008లో కూడా ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అలాగే మొన్న గత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వంలో కూడా డాక్టర్ షమీం అఖ్తర్ జస్టిస్ కమిషను కూడా ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇవ్వబట్టే ఏబిసి అనే కేటగిరీషన్ తీసుకొచ్చి ఈ యొక్క వర్గీకరణను ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి గవర్నర్ ఆమోదం కోసము ముద్ర అంటే ఏదైతే సంతకం కోసము ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. వర్గీకరణ జరిగితే మాదిగలకి అవకాశాలు పోతాయనే వాదన వినిపిస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎస్సీల వర్గీకరణ జరిగితేనే మాదిగలకు న్యాయం జరుగుతుంది అనేది 4 కమిషన్లు 1965 నుంచి అయితే 2025 వరకు దాదాపు ఇన్ని సంవత్సరాలలో 4 కమిషన్లు అనుకూలంగా తీర్పు చెప్పింది. జనాభాలో ఎక్కువ శాతం మాదిగలు ఉన్నారు కాబట్టి రిజర్వేషన్లు కూడా సమానంగా వచ్చినప్పుడు మా వాటా మాకు దక్కుతుంది అనేది ఈ యొక్క వర్గీకరణ డిమాండు. జనాభా దమాష ప్రకారంగా రిజర్వేషన్లను పంపిణీ చేయాలనేది ఎంఆర్పిఎస్ ప్రధాన డిమాండ్ కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ఈ తెలంగాణలో అయినా మాదిగల జనాభా ప్రధానంగా ఎస్సీ దళితులలో మెజారిటీ కులం మాదిగలది ఉన్నప్పుడు రిజర్వేషన్ అవకాశాలు చాలా తక్కువ వస్తున్నాయి కనుక ఈ వస్తున్నాయి అనేది మేము చెప్పడం కాదు, గత కమిషన్లే రిపోర్టుకు నివేదికలు ఇచ్చాయి కనుక ఈ యొక్క దీని ఆధారంగానే వర్గీకరణ జరిగితే మాదిగలకే కాకుండా మాదిగలతో పాటు ఉపకులాలైనటువంటి మిగతా బేడబుడుగ జంగం, డక్కలి, చిందు, పంబాల, ఒలియదాసరి ఇలా అనేక ఉపకులాలన్నిటికి కూడా సమన్వయం జరుగుతుంది కాబట్టి ఎస్సీల వర్గీకరణ జరగాలి అనేదే ప్రధాన ఎజెండాగా ముందుకోతున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలామంది కుల బహిష్కరణకు లేదా అంటరానితనంకు గురవుతున్నారా? అయితే వారికి ఎలాంటి భరోసా లేదా ధైర్యం ఇస్తున్నారు? ఒక బాధ్యత గల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక సంఘంగా మాదిగల పక్షపాతిగా ఉంటూనే సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగిన పోరాటం చేసిన మా యొక్క సంఘం మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగి ఇట్లాంటి సంఘటనలు మా దృష్టికి వచ్చినా లేదా ఇట్లాంటి బహిష్కరణలు కానీ ఇంకా అంటరానితనం కానీ వివక్ష ఎక్కడ జరిగినా కూడా మాకంటూ గ్రౌండ్ నుంచి అయితే జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి వరకు నాయకత్వం పటిష్టంగా ఉన్నది కాబట్టి అట్లాంటివి మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం కోసము ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీసు సిబ్బంది అంటే ఏదైతే పోలీస్ శాఖ వారిని సంప్రదిస్తూ న్యాయం కోసం పోరాటము చేసిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కూడా అట్లాంటివి వస్తే మేము దాన్ని
ఖచ్చితంగా న్యాయం వైపు మాకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించే కాడ మాత్రం ముందు వరుసలో ఉంటాం. సంఘానికి భవనం, ఇళ్ల స్థలాలు, ఇతర సంక్షేమం కోసం సంఘం అధ్యక్షుడిగా మీరు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ స్వతంత్రం వచ్చింది 75 సంవత్సరాలు గడిచిందని మనం చెప్పుకుంటాం. 75 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక రాజకీయ పార్టీలు మారుతూ ఉన్నప్పటికి కూడా నేనేమంటున్నానంటే ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ మాదిగ పల్లెకి వెళ్ళినా ఏ మాదిగ వాడకి వెళ్ళినా ఇప్పటికీ కూడా కమ్యూనిటీ హాళ్ళు కానీ మరియు ఇప్పటికి లేనటువంటి పరిస్థితి, అదే మండల కేంద్రాలలో కూడా లేనటువంటి పరిస్థితి. ఇంతెందుకు ఈ జిల్లా కేంద్రంలో అన్ని కులాలకు సంక్షేమ స్థలాలు ఇచ్చారు, భవనాలు కట్టించారు. కానీ కట్టించారు, వాళ్ళకి ఇచ్చారని మాకు వ్యతిరేకం కాదు. కానీ మాకు రాలేదనే ఒక ఆవేదన మాత్రం బలంగా ఉన్నది. జిల్లా కేంద్రంలో ఇప్పటికీ కూడా మాదిగలకంటూ ఒక భవనము నిల్వ నీడలేనటువంటి పరిస్థితుల్లో మాదిగల యొక్క బతుకులు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఎడకోటర్లో కూడాతో పాటు గ్రామాలలో అదే పరిస్థితి, మండలాల్లో కూడా అదే పరిస్థితి. దానిపైన ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకొని గౌరవ అధికార యంత్రాంగానికి కానీ మరియు స్థానికంగా పాలిస్తున్నటువంటి ప్రతినిధుల నోటీసుకు తీసుకుపోతూ వారి నుండి సహకారం తీసుకొని ఖచ్చితంగా వీటిని నిర్మించడమే ప్రధాన లక్ష్యంగా ఈ సందర్భంగా కొనసాగుతుంది. దీన్ని అతి త్వరలో ఇది కార్యాచరణను కూడా తీసుకొని ప్రత్యేకంగా ఈ విషయంలో మేము ముందుకెళ్తాం. సంఘంలో గొడవలకు లేదా మనస్పర్ధలకు ఎలాంటి సమాధానం ఇస్తారు? సంఘం సభ్యులకు లేదా మీరు సంఘంకు సూచన ఏంటి? మీరు ఎలాంటి సూచన చేస్తారు? ఎంఆర్పిఎస్లో సంఘంలో గొడవలకు ఇప్పటి వరకు అంటే తావు లేదు. భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితి రాదు. సమర్థవంతంగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్న పరిస్థితుల్లో ఆయన నాయకత్వంలో ఒక ప్రధాన కార్యకర్తలుగా, అనుచరులుగా మరియు మాదిగ జాతికి ఒక మేలు చేసే ఉద్దేశంతో నచ్చినటువంటి మాలాంటి యువతరమైన గౌరవ సీనియర్ నాయకుల సలహాలు సూచనల మేరకు మరియు అన్నగారి ఆదేశాలను పాటిస్తూ ఎక్కడ కూడా ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు రాలేవు. మనస్పర్ధాలకు ఈ యొక్క సంఘంలో తావు లేదు. అలాంటి ఎప్పుడు కూడా ఈ సందర్భంగా రాలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందరినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి. మీ సంఘం కేవలం ఫలానా పార్టీకే మద్దతు ముద్రపడుతుంది, కానీ మీ సంఘంలోని చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని మీరేమంటారు? ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఒక వర్గీకరణ అనే అంశంతో అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చింది. గతంలో కాంగ్రెస్కి ఇచ్చింది, గతంలో టీడీపీకి ఇచ్చింది, గతంలో బీజేపీకి మొన్న ఎలక్షన్లో బీజేపీకి ఇవ్వడం జరిగింది. అంతెందుకు తెలంగాణ ఉద్యమము ఉరుతలుగుతున్న సమయంలో ఈ బీఆర్ఎస్ పార్టీకి కూడా సంపూర్ణంగా రక్షణ కవచంగా ఉండి కేసీఆర్ నిమ్మరసం దీక్ష పడుతున్న సమయంలో నిమ్మరసము ఆయన ఖమ్మము జైల్లో విరమిస్తే ఆయన మీద వ్యతిరేకత జ్వాలలు విస్తృతంగా బయట కొనసాగుతున్న క్రమంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఆయనకు అండగా ఉండి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఆయన ఏదైతే దీక్షను కొనసాగింపు చేసుకొని మన ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చేంత వరకు ఆ దీక్షను కొనసాగింపుగా చేస్తూనే మరియు నిమ్మరసం ఇచ్చి విరమించినటువంటి చరిత్ర ఎంఆర్పిఎస్కు ఇతర పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ముమ్మాటికి సత్యం. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకి అండగా ఉన్నామే తప్ప మాకు అండగా ఉండి మాకు న్యాయం చేస్తామన్నలకు మేము అండగా ఉన్నాం తప్ప మేము ఏ పార్టీకి మేము అనుకూలం కాదు, ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. మా సమస్యనే ఎజెండాగా ఎవరు మద్దతు ఇస్తే వారికి అండగా ఉన్న చరిత్ర మాది. రాష్ట్ర సంఘాల నిర్ణయాల అమలు, స్టేట్ సంఘాల ఆదేశాలను పాటించడం, ఉద్యమాల్లో లాంటి అంశాల్లో మీ పాత్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలను పాటించడం కోసం ఎప్పటికప్పుడు ఏ అంశాల మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి, వర్గీకరణ అనే ఎజెండాగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, మరియు మనం సమాజంలో బాధ్యతగా ఎలా మెదలాలి అనే అంశాలపై ఎప్పటికప్పుడు సర్కులర్ రూపంలో పంపించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని పాటించుకొని సర్కులర్ రూపంలో కార్యాచరణను ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యాచరణ అమలు చేసే దిశగా ఇక్కడ స్థానికంగా
ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ మరియు నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా కమిటీ ద్వారా అందరం సమన్వయం చేసుకొని ఆ కార్యాచరణ ముందుకు తీసుకుపోవడం కోసము మేమంతా కూడా కష్టపడి పనిచేసేటువంటి సమన్వయం చేసుకొని ముందుకెళ్తాము. మహిళా సంఘాల పాత్ర ఏంటి, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? ఎంఆర్పిఎస్కు కూడా మాదిగ మహిళా సమైక్య అనే ఒక వింగ్ ఉన్నది. దీన్ని కూడా బలోపేతం చేయడం కోసము క్షేత్రస్థాయిలో కమిటీలు నిర్మాణం చేసుకుంటూ మరియు ఇక్కడ ఆదిలాబాదు జిల్లా వ్యాప్తంగా అత్యంత నాయకురాలు శ్రీరాముల రాజక్క అని మాదిగని ఆ అక్కగారి నాయకత్వంలో భవిష్యత్తులో కూడా కమిటీలు నిర్మాణం చేసుకొని ఆ మహిళలను కూడా ఇందులో భాగస్వామ్యం ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఇంకా మరింత వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తాం. పట్టణ ప్రాంతంలోని ఉన్న మీ సంఘం సభ్యులను ఎలా గుర్తిస్తారు? వాళ్ళ అభివృద్ధికి మీరు మీ సంఘం తరఫున ఎలాంటి తోడ్పాటు చేస్తారు? జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మండలాలలో కమిటీలు నిర్మాణం అయి ఉన్నాయి. అదేవిధంగా పట్టణంలో కూడా 49 వార్డులలో కూడా కమిటీలను నియమిస్తూ వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడైతే మన సమన్వయం లోపం ఉంటుందో అక్కడ సర్ది చెప్పుకుంటూ వాళ్ళను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకొని వాళ్ళు కూడా ఇక చదువు చైతన్యం వైపు ప్రయాణం చేసే విధంగా ఖచ్చితంగా కోఆర్డినేషన్ చేసుకుంటాం. ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఉన్న మీరు ఈ వైపు రానికి గల కారణాలు? ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేయడానికి ప్రధాన కారణం ఎస్సీల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారు నాయకత్వంలో జరుగుతున్న ఈ పోరాటంలో మేము చిన్ననాటి నుండి మాది బజరత్నూర్ మండల్ వర్తమానూరు గ్రామం. నేను చిన్నప్పుడు ఎస్సీ హాస్టల్ ఇచ్చోడులో చదువుకున్నాను. అప్పటి నుండే ఈ ఉద్యమం మీద ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద కొంత అవగాహన పెరుగుతున్న క్రమంలో ఈ రిజర్వేషన్లు రాక జాతి అన్యాయానికి గురవుతుంది. మెజార్టీ జనాభా మనం ఉన్నాం, అయినా అవకాశాలు మాకు వస్తలేవు. ఇవి సమాన ప్రతిపాదికన జరగాలి, ఏబిసిడి కేటగరైజేషన్ చేయాలని ఏదైతే గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు పోరాడుతున్నారో ఆ పోరాటంలో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం కళ్ళ ముంగట స్పష్టంగా కనబడుతున్నప్పుడు మరి మన వంతు బాధ్యతగా చిన్ననాటి నుంచే మా వంతు బాధ్యతగా మనం కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఎంఆర్పిఎస్కు అనుబంధ సంఘంగా మాదిగ విద్యార్థి సంఘంలో పనిచేస్తూనే కాలేజీ నుంచి అయితే మరియు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘం విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగాయి. అలాగే ఇప్పుడు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కొనసాగుతూ వర్గీకరణ ద్వారానే మాదిగలకు విముక్తి ఉంది, వర్గీకరణ ద్వారానే మాదిగలకు న్యాయం జరుగుతుంది, వర్గీకరణ ద్వారానే మాదిగల యొక్క జీవితాల్లో వెలుగులు వస్తాయని ఏదైతే మందకృష్ణ మాదిగ గారు ఆదేశాలు ఉన్నాయో అవిటిని తూచ తప్పకుండా పాటిస్తూ ఈ ఉద్యమంలో ప్రయాణం చేస్తూ ఇప్పుడు నాతో పాటు ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఈ జిల్లా కమిటీలో దాదాపు 20 మంది కూడా అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు మరియు బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు మరియు మండల స్థాయి నాయకులు కూడా డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళే మండల అధ్యక్షులుగా మరియు పీజీలు చేసిన వాళ్ళు, అలాగే గ్రామాలలో కూడా గ్రామ అధ్యక్షుల వరకు కూడా డిగ్రీలు చేసిన వాళ్ళు. ఇలా ఎంఆర్పిఎస్ అనే ఈ యొక్క దండోర ఉద్యమంలో ఇప్పుడు దాదాపు గ్రామం నుంచి అయితే రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఉన్నత విద్యావంతులుగా ఉన్నత విద్యలు అభ్యసించిన వారే ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను కూడా ఆదిలాబాదు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులకు కొనసాగుతూనే నా చదువు కూడా 2 పీజీలు మరియు బీఎడ్ ఎల్ఎల్ఎం కంప్లీట్ చేసుకొని జిల్లా కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీ సంఘంలోని మీరు అన్నట్టు యూత్ని సీనియర్ సభ్యుల్ని ఎలా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకెళ్తున్నారు? ఎప్పుడు కానీ ఇక్కడ ఖచ్చితంగా ఈ నడుస్తున్న ఈ ప్రయాణంలో సీనియర్ నాయకులను గౌరవిస్తూనే మరియు జూనియర్ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈ 2 విభాగాలుగా కాకుండా ఒక కోఆర్డినేషన్ పద్ధతిలో ఇటు జూనియర్లను సీనియర్లను సమన్వయం చేసుకొని జిల్లాలో అనేక కార్యక్రమాలు ఇప్పటికీ నిర్వహించడం జరిగింది. మరియు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులైన ఆధ్వర్యంలో
మొన్నటికి మొన్న అది జనవరి 23 తారీఖు నాడు ఇదే ఎస్టు భవన్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వేలాది మందితోని వేల గొంతులు లక్ష డప్పులు అనే అప్పుడు ఉన్నటువంటి కార్యక్రమ సన్నాహక సభను వేల మందితోని ఆదిలాబాద్ జిల్లాలో కేంద్రంలో నిర్వహించడము ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమ చరిత్రలో అది ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. అదేవిధంగా అట్లా అందరినీ సమన్వయం చేసుకొని అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఇది ఒక కుటుంబం లాగా అందరినీ ముందుకు తీసుకుపోతున్న క్రమంలో బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి మనస్పర్ధాలు లేకుండా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరి సలహాలు సూచనల మేరకు ఈ ఉద్యమంలో కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల అనేక కార్యక్రమాలు విజయవంతము కూడా ఆదిలాబాద్ జిల్లాలో చేయడం జరిగింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఎంఆర్పిఎస్ పటిష్టమైనటువంటి ఒక పార్టీకి ఉన్నంత క్యాడర్గా మరియు సంఘము ఒక పటిష్టమైన సంఘంగా ఉన్నది. ఇవాళ ఏ గ్రామంకి వెళ్ళినా ఎంఆర్పిఎస్ కమిటీలు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా కూడా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు మరియు ఒక పటిష్టమైనటువంటి సంఘంగా దీన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికలు వచ్చినప్పుడు మీ పార్టీ స్టాండ్ ఏంటి? మీరు ఒక పార్టీలో ఉన్నారు, మిగతా వాళ్ళు మీ అభ్యర్థి పార్టీలో ఉన్నారు. అలాంటప్పుడు మీ స్టాండ్కు మీ సంఘం సపోర్ట్ ఉంటుందా, లేదా వేరే సభ్యులు డిమాండ్కు లొంగి మీరు తలొగ్గి మీరున్న పార్టీకి అన్యాయం చేస్తారు? అసలు పార్టీ అనేదే మాది కాదు, కానీ పార్టీ అని మీరు అన్నారు కనుక ఆ పార్టీలు వేరు మాది సంఘం వేరు కనుక ఎంఆర్పిఎస్ అనే ఈ సంఘము ఎలక్షన్లో వచ్చే వరకు స్టాండ్ ఏందని మీ అభిప్రాయంగా మీరు అడిగింది కూడా చాలా మంచి క్వశ్చనే. దానికి ఆన్సర్గా ఎంఆర్పిఎస్ ఉద్యమము ఎస్సీల వర్గీకరణ కోసం ఏర్పడ్డది కనుక ఎస్సీల వర్గీకరణ ఎవరు మాకు న్యాయం చేస్తామంటే వాళ్ళతో కలిసి పనిచేసినమే తప్ప మేము ఏ పార్టీకి అనుకూలంగా కాదు, ఏ పార్టీకి మేము ప్రతినిధులం కాదు. మేము స్వతంత్రంగా మా జాతిని ముందుకు తీసుకుపోతూ మా జాతి ఎజెండా అయినటువంటి లక్ష్యం వర్గీకరణను ముందుకు తీసుకుపోతేనే జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా ముందు వరుసలో ఉండి కొట్లాడడం కోసం మాత్రమే, పోరాటం చేయడం కోసం మాత్రమే, మా జాతిని చైతన్యం చేయడం కోసం మాత్రమే మాది ఎంఆర్పిఎస్ అనే ఒక స్వతంత్రం గల సంఘం 30 ఏళ్ళుగా అల్లు పెరగకుండా మందకృష్ణ మాది గారి నేతృత్వంలో జరుగుతున్న కొనసాగుతున్న ఈ సంఘంలో భవిష్యత్తులో కూడా ఇదే సంఘంగా ఉంటాం. ఇదే సంఘంలో మందకృష్ణ మాది గారి నేతృత్వంలో ఎంతటి ఇంకా భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలకు కార్యాచరణ ఇచ్చినా ముందుకు తీసుకుపోతుంది తప్ప ఏ పార్టీకి మేము అనుకూలం కాదు, ఏ పార్టీకి మేము వ్యతిరేకంగా కూడా కాదు. అదేవిధంగా మాది స్వతంత్రంగా మా జాతి కోసం నికచ్చిగా 30 ఏళ్ళుగా నిలబడ్డటువంటి ఎంఆర్పిఎస్ అనే సంఘం బాగోగులు ఉద్యమాల కోసం ఆర్థిక వనరులు ఎలా స్వీకరిస్తున్నారు? ఎవరైనా రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తున్నారా, లేకుంటే చందాలు వేసుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న అన్న. ఎంఆర్పిఎస్ ఉద్యమం 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నదంటే ఇది ప్రధానమైనటువంటి ప్రశ్నగా మీరు అడగడం చాలా సంతోషం. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం 3 దశాబ్దాలుగా కొనసాగుతుందంటే మా ఉద్యోగస్తుల పాత్ర, వాళ్ళ సహకారము ఇందులో ప్రధానంగా ఒక అంశము. రెండవది, సమాజం కోసం ఈ ఉద్యమము ద్వారా కొన్ని మేలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసిన చరిత్ర ఉన్నది. మీరు తెలుసుకోవచ్చు అన్న, ఎస్సీల వర్గీకరణ ఉద్యమం కొనసాగుతూనే గుండె జబ్బు పిల్లలతో చిన్న పిల్లలతోని ఉద్యమం చేస్తే గవర్నర్ మందకృష్ణ మాది గారు ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి, కేంద్ర మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి సమాజం అందరికీ తెలిసిన పరిస్థితి. అలాగే వృద్ధులు, వికలాంగులు, వితంతులు మరియు ఇలా 4 కిలోల బియ్యం 6 కిలోలు వస్తుందంటే అది కానీ ఇలా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరు నిరాదరణకు కోల్పోతున్నటువంటి వర్గాల పక్షాన పోరాడినటువంటి సంఘంగా, ఒక గుర్తింపు గల సంఘంగా, సమాజం పట్ల బాధ్యతాయుతంగా మెదులుతున్న సంఘంగా ప్రధాన పాత్ర పోషిస్తున్నందున సమాజము వీళ్ళకు జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల పరంగా అన్యాయము నిజమే, వీళ్ళకు నిజంగా న్యాయం జరగాలనే ఒక సానుభూతి ఒకటి, అట్లాగే సమాజం పట్ల మేము చేసినటువంటి పోరాటాల పరంగా కూడా కృతజ్ఞత చాటుకోవడం కోసము సమాజంలో ఈ ఉద్యమాన్ని ప్రేమించే వాళ్ళు, ఈ ఉద్యమ శ్రేయోభిలాసులుగా నిరంతరము వాళ్ళ యొక్క ఆర్థిక వనరులు కానీ సహాయ సహకారాలు ఉండడం వల్లనే ఇలా ఉద్యమం పటిష్టంగా 3 దశాబ్దాలు కొనసాగుతున్నది. ఈ సందర్భంగా వారందరికీ కూడా ఒకసారి మీ యొక్క ఛానల్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూనే మా ఉద్యోగస్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము.
రాజకీయ పార్టీలను ఆశ్రయించే కాడ మా సమస్యలను చెప్పుకోవడం కోసం మాకు జరుగుతున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలలో కానీ మిగతా ప్రభుత్వ పరంగా రావాల్సిన అవకాశాల కాడ మాత్రమే మేము వాళ్ళని ఆశ్రయిస్తామే తప్ప ఏనాడు కూడా వాళ్ళను అంటే మా చరిత్రలో మాత్రం మేము ఎప్పుడు కూడా వాళ్ళను అడిగి ఏదో విధంగా మా యొక్క ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. సమాజం తోడ్పాటు అందిస్తుంది, మా జాతి ఉద్యోగస్తులు తోడ్పాటు అందిస్తున్నారు. యూత్కు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నిరుద్యోగులకు రుణాలు, పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే వారి కోసం ఏమైనా ప్రత్యేక శిక్షణల కోసం మీరు ఏమైనా ఎలాంటి కృషి చేస్తున్నారు? 3 దశాబ్దాలుగా కొనసాగిన దండోర ఉద్యమము ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్న ఈ తరుణంలో ఇప్పుడున్నటువంటి జిల్లా వ్యాప్తంగా కానీ మండలాల వారికి కానీ గ్రామాల వారికి కానీ ఎంఆర్పిఎస్ పరంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 3 దశాబ్దాలు విరోచితంగా ప్రభుత్వాలతో పోరాటం చేస్తూ మరియు అన్ని రకాలుగా మనము ఇబ్బందుల పాలై నష్టపోయినాము. ఉద్యమంలో అనేక సందర్భాలలో కూడా గోసపడ్డ చరిత్ర ఉన్నది కనుక గౌరవ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బిల్లు పాస్ చేసినందున రేపో మాపు వర్గీకరణ ఫలాలు 9% మనకు కేటాయించిన పరంగా కమిషన్ పరంగా ఆ 9% రిజర్వేషన్ అవకాశాలు పొందడం కోసము గ్రామాలలో ఉన్నటువంటి కానీ మండలాలలో కానీ జిల్లా వ్యాప్తంగా యువత మొత్తం కూడా ఈ వచ్చిన అవకాశాలను వినియోగించుకునే కాడ ఖచ్చితంగా చదువుల వైపు ప్రయాణం చేయాల్సిన అవసరము బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా హాస్టళ్ళల్లో అయితే హాస్టళ్ళల్లో మరియు స్టడీ సర్కిళ్ళల్లో అయితే స్టడీ సర్కిల్లో మరియు ఏ విధంగా మనకు అవకాశాలు దొరికితే ఆ విధంగా మనం పోరాడిన నేపథ్యం అంతా కూడా ఉద్యోగాల కోసం విద్యా రంగంలో మనకు అన్యాయం జరుగుతుంది అనేది ఆ ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ ఫలాలను చేజిక్కించుకోవడం కోసం మనం వీటిని స్వీకరించడం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతంతో ఇదే స్ఫూర్తితో మన చదువుకొని మరియు గ్రామాలలో మరియు మంచి విద్యార్థులను తయారు చేసుకొని యువత కానీ ప్రతి ఒక్కరు కూడా చదువుల వైపు ప్రయాణం చేయాలని ఎంఆర్పిఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ పక్షాన నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. యూత్ ఎక్కువ మద్యం మత్తులో పానీయాలు పైగా సెల్ ఫోన్లకి అంకితం అవ్వని పరిస్థితులు, వాటికి చెక్ పెట్టడం కోసం మీ సమాజం నేటి ప్రపంచ ఎదుర్కోవడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? వాటి అమలు ఏంటి? ఎంఆర్పిఎస్ జిల్లా అంటే ఎంఆర్పిఎస్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రధానంగా ఈ అంశాల మీద ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకొని గ్రామాలలో ఈ యొక్క ఫోన్ల ద్వారా కానీ గంజాయి కానీ మద్యం ద్వారా కానీ ఇతరితర వ్యసనాలకు బానిసలయ్యి మరియు మన విలువైనటువంటి జీవితాలను ప్రణంగా పెట్టి అనవసరమైనటువంటి విషయాలకు మన యొక్క గొప్ప కలలు కన్నటువంటి ఈ వర్గీకరణ సాధించుకున్నాం. ఆ సాధించుకున్న ఫలాలు అందాలంటే ఇవన్నిటికీ వ్యసనాలకు దూరంగా ఉండి చదువు వైపు ప్రయాణం చేసే దిశగా ఖచ్చితంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. అలాంటి ఏదైతే చెడు వ్యసనాలకు దూరంగా ఉంచే బాధ్యత కూడా ఒక సంఘ ప్రతినిధులుగా సంఘ నాయకులుగా మా మీద ఉన్నది. ఖచ్చితంగా గ్రామాలలో చైతన్యంగా అవేర్నెస్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల మీద మేము అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరిని చదువు వైపు మరియు మంచి దారులు నడవడం కోసము మా వంతుగా ప్రయత్నం చేస్తాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మీ సంఘం సభ్యులను ఎలా కోఆర్డినేషన్ చేసుకొని సంఘం బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు? గ్రామాలలో మన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో 3 దశాబ్దాలుగా పనిచేసినటువంటి గౌరవ సీనియర్ నాయకుల యొక్క ఆలోచనలను వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూనే అక్కడ స్థానికంగా ఏదైతే చదువుకున్నటువంటి యువతను ప్రోత్సహించుకుంటూ ఇప్పుడు ఉద్యమం అంతా కూడా ఎంఆర్పిఎస్ అనే ఈ ఉద్యమము 32 సంవత్సరాల లోపు వాళ్ళతోనే నడుస్తున్నందున అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఉద్యమకారుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఇప్పుడు చదువుకున్న తరాన్ని కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకోవడం కోసము ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకొని కార్యాచరణను అమలు చేసుకునే కాడ అందరినీ సంప్రదింపు చేసుకొని సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షునిగా మీ భవిష్యత్తు ప్రణాళిక? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా కొట్లాడిన మేము ఎస్సీ వర్గీకరణను రేపో మాపో గెజిట్ విడుదలయ్యి రాబోతున్నటువంటి అంటే ఏదైతే ఫలాలు రాబోతున్నటువంటి తరుణంలో మరియు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు కర్ణాటక కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా
వర్గీకరణ మీద అక్కడున్న స్థానిక ప్రభుత్వాలు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని అతి కొద్ది సమయంలో కూడా అక్కడ కూడా వర్గీకరణ అమలుకు వచ్చే అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వచ్చినటువంటి రిజర్వేషన్ అవకాశాలను ఇక్కడ స్థానికంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ మండల కేంద్రాలతో పాటు మరియు పట్టణంలో ఉన్నటువంటి ప్రధానంగా యువతను చదువుల వైపు ప్రయాణం చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తూ మరియు నైపుణ్యత కలిగినటువంటి యువకులకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అవకాశాల కాడ ఎక్కడైతే అవకాశాలు వస్తాయో వాళ్ళను అక్కడ వెళ్ళి ఆ అవకాశాలను తీసుకునే కాడ కానీ అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో చదువు మా జాతిలో మహిళలకు తక్కువ ఉన్నది కాబట్టి వారిని కూడా ఖచ్చితంగా చదువు వైపు ప్రోత్సహిస్తూ అనేక ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాలను ఇక నుండి ఈ 9% వచ్చినటువంటి ఈ రిజర్వేషన్ ఫలాలను అందిపుచ్చుకునే కాడ అందరినీ చైతన్యపరుస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం చేస్తాం. ఇప్పుడు మా సాంస్కృతిక నేపథ్యాన్ని సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునే దిశగా మరియు ఏదైతే 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే కార్యక్రమము అది వాయిదా మాత్రమే పడ్డదే తప్ప అది రద్దు కాలేదు కనుక దాన్ని మరియు గవర్నర్ మందకృష్ణ మాది గారు ఎప్పుడు పిలిపించినా అప్పుడు ఆ పిలుపుని అందుకొని మళ్ళీ ఈ కార్యాచరణను అమలు చేయడం కోసము ప్రతి ఒక్కరిని అనాదిగా మేము నమ్ముకున్నటువంటి సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా త్వరలో తీసుకోబోతాం. ఏది ఏమైనా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త మాదిగ ప్రజానీకానికి ఈ సందర్భంగా ఒకటే అప్పీల్ చేస్తున్నారు అనుకోండి, విజ్ఞప్తి చేస్తున్నారు అనుకోండి. ఒక జాతి మీ బిడ్డగా ఈ 3 దశాబ్దాల ఈ పోరాటంలో ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఇబ్బందుల పాలైన వాళ్ళు ఉన్నారు. ఈ ఉద్యమం కోసం పనిచేసినటువంటి ఈ జిల్లాలో కూడా అత్యంత సీనియర్ నాయకులుగా గౌరవనీయులుగా పనిచేసి వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ అందరి శ్రమ కష్టం మీరు నమ్ముకున్నటువంటి లక్ష్యం వర్గీకరణ జాతి నాయకుడు మందకృష్ణ మాది గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరందరూ ఒక విశ్వాసంతో ఒక జాతి నాయకుడిగా గౌరవనీయులు నన్ను నియమిస్తే మందకృష్ణ మాది గారు నియమిస్తే నాకు ఎక్కడ కూడా ఏనాడు కూడా నేను వెళ్ళిన ప్రతి సందర్భంలో నన్ను అందరూ కూడా సమన్వయం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని నన్ను చేరదీసి నన్ను ఆశీర్వదించినటువంటి నా జాతి గౌరవ పెద్దలకు మరియు తల్లులకు తమ్ముళ్ళందరికీ కూడా విజ్ఞప్తే. మనం అందరం కూడా ఖచ్చితంగా గౌరవనీయులు మందకృష్ణ మాది గారి నేతృత్వంలో పనిచేస్తూనే మనము ఈ వచ్చిన రిజర్వేషన్ అవకాశాలను కూడా మనము అందిపుచ్చుకొని భవిష్యత్తులో మన జాతిని ఉన్నత విద్యావంతులుగా ఉద్యోగస్తులుగా జాతిని ముందుకు తీసుకుపోయే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా తోడ్పాటుని ఇదే ఉద్యమ స్ఫూర్తితో చైతన్యం అందిస్తే తప్పితే జాతి ముందుకోదు కనుక ప్రతి ఒక్కరూ ఇదే చైతన్యంతో ముందుకోవాలని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ ప్రజానీకానికి సమస్త మాదిగ ప్రజానీకానికి సందర్భంగా నేను ఎంఆర్పిఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ పక్షాన మరియు ఈ యొక్క సందర్భంగా ఛానల్ వారికి కూడా ఆదిలాబాద్ లోకల్ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.